మీ పేరు? నా పేరు కిరణ్ కుమార్ మేడం. సార్ మీది డిజిగ్నేషన్ ఏంటి? నా డిజిగ్నేషన్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సరే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? మేము 13 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి అంటే ఎంతో మంది స్మగ్లర్స్ని పట్టుకొని ఉంటారు. అవును. సో వాళ్ళ నుంచి నిజాలు రప్పించడానికి ఏం చేస్తారు సార్ అసలు? మేము వాళ్ళ నుంచి నిజాలు రాబట్టేదానికి ఫస్ట్ వాళ్ళను ఒక మనిషిగా ట్రీట్ చేస్తాము. ట్రీట్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని చెప్తారు, కానీ అవి 100% అయితే నిజాలు ఉండవు. వాళ్ళను కొన్ని పరిస్థితుల్లో కొట్టాల్సిన అవసరాలు కూడా వస్తాయి. వాళ్ళు చెప్తారు, మేము మాది ఇక్కడ పలాని ఏరియా సార్, అంటే మాది తమిళనాడు సార్, ఆ భాష మాకు అర్థం కాదు వాళ్ళు చెప్పేటప్పుడు. అది మాకు అర్థం కానప్పుడు పక్కన మా బేస్ క్యాంప్లో కిరణ్ అనే అబ్బాయి ప్రొటెక్షన్ వాచర్ ఉన్నారు. ఆ అబ్బాయికి కొద్దిగా తమిళ్ ఫ్లూయెంట్గా తెలుసు. అతను పెట్టుకొని అతనితో మాట్లాడించినప్పుడు అతని పేరు, వాళ్ళ నాన్న పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, అతను వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎలా వచ్చారు, ఫారెస్ట్లో ఇంత ఫినిషింగ్ ఉంది, ఇంట్లో ఉంది, ఇంత ప్రొటెక్షన్ ఉంది కదా, చెక్ పోస్టులు ఉన్నాయి, కానీ మీరు ఎలా వస్తున్నారు, ఏ విధంగా వస్తున్నారు, ఈ అబ్బాయిని ట్రాన్స్లేటర్ అబ్బాయిని అడిగితే వాళ్ళు తమిళ్లో చెప్తారు. చెప్పినప్పుడు మాకు ఎలా చెప్పారంటే, ఒకసారి 4 వీలర్స్లో వెహికల్స్లో వచ్చారు, సీట్లు ఓపెన్లో ఉంటాయి, దాంట్లో నైట్ టైం ఎక్కువ వచ్చారు. ఒకసారి 2 వీలర్లో వచ్చారు, 4 వీలర్లో పట్టుకుంటున్నారు అనేసి ఐడెంటిఫై చేసి వాళ్ళు 2 వీలర్లో కూడా వచ్చారు. ఇద్దరు వచ్చారు, నైట్ టైం వచ్చారు. వాళ్ళు మనుషులు కూడా లేబర్ లెక్క ఉండరు, మంచి నీట్గా బాగానే ఉంటారు. ఒక ట్రావెలింగ్ చేసే వాళ్ళు బస్సులో ప్రయాణం ఎట్లా చేస్తామో మనం సాధారణంగా అలాగే వస్తారు. ఎవరికి తెలియదు ఎర్రచందనం కొడతాము, మేము పోతాం ఆ పనికి అనేది వాళ్ళని మనం ఐడెంటిఫై చేయలేము. ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు సార్? ఏజ్ ఎక్కువ అంటే యంగ్స్టర్స్ వస్తూ ఉంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తూ ఉంటారు. అందులో యువత అనేది ఇప్పుడు చాలా బాధాకరంగా ఉంది, యంగ్స్టర్సే రావడం అనేది. వాళ్ళకు అవగాహన, ఫారెస్ట్ పైన అవగాహన లేక వస్తున్నారా, లేకపోతే అవగాహన ఉండి వస్తున్నారా అనేది వాళ్ళని విచారణ చేస్తే కొంతమంది అవగాహన ఉండి వస్తున్నారు, కొంతమంది అవగాహన లేక కొంతమంది వస్తున్నారు. అక్కడ ఉండే మీడియేటర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు అక్కడ వేరే వెళ్ళాం మేము. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాంతాలు వచ్చేసి ట్రైబల్స్ ఏరియా అనమాట. ఫారెస్టు అంతా చాలా ఫారెస్ట్ పైన ఇండ్లు ఉన్నాయి, అవి కూడా ఎక్కువ లేవు, 20 ఇండ్లు 15 ఇండ్లు అట్లా ఉంటాయి ఒక్కొక్క చోట. హిల్ ఏరియా అంతా ఎక్కాలంటే అంతా బై వాక్ కానీ లేదంటే 2 వీలర్ కానీ వెళ్ళాల్సిందే, వెహికల్స్ అయితే వెళ్ళవు. అక్కడ ఉండే నివాసం వచ్చేసి చాలా పేదరికము, మళ్ళీ వచ్చేసి చాలా పూరి గుడిసెలు, ఇండ్లు అనేటి సరిగా లేవు, అవకాశాలు వాళ్ళకు లేవు. అక్కడ పెద్ద మనుషులుగా పెద్దోళ్ళుగా ఉండే వాళ్ళు వచ్చేసి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అక్కడ మన మాదిరి రైతుగా వరి పండిస్తున్నారు, శనక్కాయ పండిస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ అక్కడ ఎందుకు ఈ పనికి వస్తున్నారని ఇక్కడ అబ్బాయిని ట్రాన్స్లేటర్ ద్వారా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు సార్ ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం సార్, సరైన గిట్టుబాటు ధర లేదు మాకు, మళ్ళా వచ్చేసి కూలి తక్కువ సార్, మాకు ఈ జీవితంతో ఈ పిల్లలతో సంసారం అంతా గడవాలంటే చాలా కష్టంగా ఉంది, తప్పనిసరిగా ఈ పరిస్థితి చేస్తున్నాము మేము, అందువల్ల ఇక్కడికి వస్తున్నాము.